హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే చిన్న చేపల పులుసు చేస్తున్నాను. ఇది నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అండి. నేను చేపల్ని శుభ్రంగా కడుక్కున్నాను. అందులో సాల్టు, కారము, ధనియాల పొడి, పసుపుని వేస్తున్నాను. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని అవి కూడా వేస్తున్నాను. చింతపండు నీళ్ళను కూడా వేస్తున్నానండి. ఈ కర్రీ 2 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ ఈ మసాలా అంతా చేపలకి పట్టించడమే. ఇదంతా బాగా కలుపుకొని తాలింపు పెట్టుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చేపల పులుసు. తాలింపు కోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, జీలకర్ర, ఆవాలు వేసాను. అదేవిధంగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగంగానే నేను మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని, అదంతా చేపల్ని అంతా వేసేస్తున్నాను. ఈ చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి. బాలింతలకి ఇవి చాలా చాలా మంచిది, పాలు పడతాయి. ఈ చిన్న చేపలు చాలా విటమిన్స్ ఇందులో ఉంటాయి అంటారు. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా వేసానండి ఇందులో. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడుకుతూ ఉందండి. నెల్లూరు స్పెషల్ చిన్న చేపల పులుసు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను. ఈ కర్రీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ చేపలు దొరికితే తప్పకుండా వీటిని ట్రై చేయండి. చాలా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, చేపల కర్రీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.